ఎస్ ట్రేడర్స్, ఒకసారి చూడండి. నిఫ్టీ లెవెల్స్ వెళ్ళాక మనం అనుకున్నాం కదా రేపటి లెవెల్స్ చూద్దామని. చూడండి, ఇది 3 మినిట్స్లోనే ఉంది చార్టు. రేపు ఈ రేంజ్ ఉంది కదా, ఈ డేట్ రేంజ్ ప్రకారం ఇది వేశాను. ఈ రేంజ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, అంటే మొత్తం లెవెల్ ఉంటుందని కాదు నేను అనేది. మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఉంది. ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచి ఇక్కడ 25,050 అబోవ్ క్రాస్ అయితే కనుక మనకి రేపు ఈ 25,259 ఆర్ 25,119 191 ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది రేపు. అది ఎట్లా మళ్ళీ ఒకవేళ ఇక్కడ పైకి వెళ్ళి ఇలా కిందికి వచ్చి పైకి వెళ్ళాలి. ఇక్కడ ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచి పైకి వెళ్ళిందంటే మళ్ళీ కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంట్ అప్ వెళ్తుంది. లేదు డౌన్ వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడే సపోర్ట్ రెసిస్టెంట్ తీసుకొని కిందికి రావాలి ఒకవేళ బ్రేక్ అయితే. కానీ రేపు మనం మార్నింగ్ ఏమనుకున్నాం, డౌన్ మూమెంట్లో ఉంటుందని అనుకున్నాం కనుక రేపు మన స్టాండ్ కూడా డౌన్ మూమెంటే. ఎందుకు డౌన్ మూమెంట్ అంటే మార్కెట్ ఏం చేసిందంటే ఈరోజు మా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ రేంజ్లోనే తిరిగిందంటే ఇది ఒక రెండు విధాలుగా చూడొచ్చు ఇక్కడ. అందుకే కదా మనం రేంజెస్ వేసుకునేది, అందుకే ఒక రేంజ్ దాటితేనే ఆ పైకి వెళ్తుంది అనేది. రేపు ఈ డే హై దాటితే పైకి వెళ్తుంది కనుకనే మళ్ళీ ఈ లెవెల్స్ని మనం సపోర్ట్ తీసుకోవడానికి, మనం ప్రైస్ యాక్షన్ ప్రకారం ఎంట్రీస్ తీసుకోవడానికి ఇక్కడ ఈ లైన్స్ యూజ్ అవుతున్నాయి అనమాట. నేను మార్నింగ్ చెప్పింది అదే. మనం ఈ లైన్స్ తీసుకున్నప్పుడు ఒక నమ్మకంతో వెళ్ళాలి. ఆ లైన్స్ పైన తర్వాత మనం పైన మనకి ఎంట్రీ పాయింట్ ఎక్కడ దొరుకుతుందో చూసుకోవాలి. కానీ మొమెంటం రేపు స్పీడ్ మొమెంటం ఉంటే మాత్రం, క్యాండిల్లో స్పీడ్ మొమెంటం ఉంటే మాత్రం ఒకవేళ ఈ రేంజ్ దాటితే ఈ రేంజ్ ఎందుకు దాటితే అని చెప్పుకున్నాం అంటే మార్నింగ్ చెప్పుకున్నాం కదా, 3 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయిన లైన్ ఇది. ఈ డాట్స్ లైన్ ఉంది కదా, ఇది 3 మినిట్స్ ఫస్ట్ బ్రేక్ అయిన లైన్. ఇది దాటి పైన వెళ్తే మాత్రం ఖచ్చితంగా పైన ఉంటుంది మార్కెట్. లేదు ఒకవేళ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ నుంచి లో ప్రైజ్కి కింద దాటిందంటే మాత్రం మళ్ళీ ఇక్కడ 24,797 లేదంటే 24,729 ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా స్పీడ్ మూమెంట్ ఉంటే మాత్రం ఇక్కడ వరకు వస్తుందని మార్నింగ్ కూడా చెప్పుకున్నాం. లేదు ఇదే అనమాట, రెండు రకాలుగా మార్కెట్ని మనం ప్రిడిక్షన్ చేసుకోవాలి. ఏ రకంగా వెళ్తుంది, పైకి వెళ్తే ఏ రకంగా ఉండాలి, కిందికి వెళ్తే ఏ రకంగా ఉండాలి. అంటే ఈ లైన్స్ మెయిన్, మనం తీసుకున్న ఈ ఫిబోనాసి లైన్స్ ఏంటంటే మనం ఎంట్రీ పాయింట్స్ కోసం. ఎవరైనా అంతే కదా, మనం ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది అంటే ఎలాగ ఎంట్రీ తీసుకొని ఎక్కడి వరకు వెయిట్ చేయాలి, అదే కదా మెయిన్గా కావాల్సింది మనకు. అదే మనకి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది అదే కదా. ఇప్పుడు ఈ డే రేంజ్ ఉంది, ఈ డే రేంజ్ మొత్తము, ఈ డే రేంజ్ డౌన్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ ఉంటాం. ఈ డే రేంజ్ పైకి బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ఉంటాం. అప్ సైడ్ ఎంతవరకు ఉంటాం అనేది మనకి ఈ లైన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయింది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఫస్ట్ రెసిస్టెంట్, సెకండ్ రెసిస్టెంట్, థర్డ్ రెసిస్టెంట్, అలాగనమాట. ఈ రేంజ్ బ్రేక్ అయితే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అదే అనమాట. మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ చూడండి, డౌన్ సైడ్ మళ్ళీ ఈ రేంజ్ బ్రేక్ అయితే డౌన్కి ఇది ఫస్ట్ అవుతుంది, అప్పుడు ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, అదనమాట. అందుకే నేను ఈ లైన్ వేసింది రీజన్ అదే అనమాట. ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పడానికి నేను ఈ నిలువు లైన్, వర్టికల్ లైన్ వేసాను. అంటే మనం మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటారు, మరి ఈ ఫుల్ రేంజ్లో ఉంటుందా అనేది ఒక డౌట్ వస్తుంది. అది కాదు, మార్కెట్ ఇక్కడ క్లోజ్ ఉంది కనుక కిందికి వస్తే ఇక్కడ వరకు వస్తుంది, పైకి వెళ్తే మళ్ళీ ఇక్కడ వరకు వెళ్తాయి అనమాట. అది అనమాట మార్కెట్. రేపు చూడండి అనాలిసిస్ మన ప్రకారం ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీంట్లో మళ్ళీ ఈ డాటెడ్ లైన్స్ వచ్చేసి డే రేంజ్ వరకు మాత్రమే. మళ్ళీ మనకి ఇందులో ఈ థిన్ లైన్స్ వచ్చేసి ఇవి వీక్లీ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు వెళ్తే టచ్ చేస్తే మాత్రం మళ్ళీ రిజెక్షన్ వస్తుంది కింది వరకు. ఏది 25,385 నియర్ 25,400 వరకు వస్తే మాత్రం మళ్ళీ కిందికి రిజెక్షన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి ఎగరడానికి ట్రై చేస్తుంది. పైకి ఎగరడానికి ట్రై చేస్తే మాత్రం ఒకవేళ మళ్ళీ ఈ రేంజ్ మళ్ళీ టచ్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ మళ్ళీ ఈ లైన్ క్రాస్ చేసి. ఇందులో మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. మనం ఒకసారి 15 మినిట్స్లో చూద్దాము. 15 మినిట్స్లో
మనం ఈ ఛానల్ ప్రకారం ఇక్కడ టచ్ చేసి వెళ్ళాలని మార్నింగ్ చెప్పుకున్నాము. ఒకవేళ ఆ రకంగా గనుక మళ్ళీ టచ్ చేసి వెళ్తే మాత్రం అప్ సైడ్ మొమెంటం ఖచ్చితంగా ఉంటుంది. లేదు ఈ ఛానల్ మళ్ళీ కిందికి బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడి వరకి. అంటే 24 600 అంటే ఈ వీక్ మొత్తంగా అనాలిసిస్ ఏ రకంగా అయితుందో అబ్జర్వ్ చేస్తే మీకు గూడా అర్థమవుతుంది. కాకపోతే మనం ఎవ్రీ డే మనం మార్కెట్‌లో ఉండాలి గనుక డే మూవ్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు ఈ లైన్స్ బట్టి ఫిబొనాసి టూల్స్‌ని బట్టి మనం తెలుసుకోవచ్చనమాట. నేను స్టార్టింగ్ నుంచి చెప్పేది అదే. డే ఈరోజు ఇంతవరకు ఉండొచ్చు అని చెప్పేది అదే అనమాట. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. దాని ప్రకారం ఈరోజు నుంచి ఓకే. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటది. ఒక లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ.